ఇల్లు మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడాయ్ ప్రివిలేజ్ కూపన్ తగ్గించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షో. మనసుంటే మార్గం ఉంటుంది అని అంటారు కదండి. ఎస్, అదే ఈ రోజు ప్రూవ్ అయి తీరింది. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిస్ స్పెషల్ రియలీ స్పెషల్ ఇంటర్వ్యూ. ఆంధ్రప్రదేశ్ హెడ్లైన్స్ ఏ పేపర్ చూసినా ఈరోజు ఒకటే వార్త మారుమ్రోగిపోతుంది. అదేంటంటే ఫర్ ద ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ అమ్మాయిలు వాళ్ళు బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది. అండ్ అందులోనూ మరి ముఖ్యంగా వన్ సింగిల్ గర్ల్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, ఫ్రమ్ విజయవాడ. అందుకనే ఇంకాస్త టోన్ పెరుగుతోంది మా అందరికీ. చాలా ప్రౌడ్ మూమెంట్ కాబట్టి షీ హెస్ బ్యాగ్డ్ అ గోల్డ్ మెడల్ ఇన్ ద నేషనల్ లెవెల్ షటిల్ బ్యాడ్మింటన్షిప్. సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే ఆంధ్రప్రదేశ్ అమ్మాయిలు షైన్ అవుతున్నారు, గుడ్ టైమ్ ఫర్ ఆల్ ది ఆంధ్రప్రదేశ్ గర్ల్స్, గేర్ అప్ అంటూ చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు ఇట్ ఈస్ లైక్ వైరల్ అయిపోయడమే కాకుండా విజయవాడ అమ్మాయి అనేసరికి ఇంకాస్త వార్త స్పెషల్గా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఈ ఇంటర్వ్యూలో. అండ్ షీ ఈజ్ నన్ అదర్ దాన్ సూర్య చరిష్మా తమిరి. హలో సూర్య చరిష్మా, కంగ్రాచులేషన్స్. నమస్తే. చాలా 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 హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఇలా కలవడం. అండ్ మనతో పాటు చరిష్మాతో పాటు తన వెనకాల ఉండి సపోర్ట్ చేసినటువంటి తన పేరెంట్స్ నవీన్ గారు అండ్ అలాగే రత్నకుమారి గారు ఉన్నారు. వారితో కూడా కనెక్ట్ అవుదాం. సార్ నమస్తే, మేడం నమస్తే. నమస్తే. తనకి ఎలా కంగ్రాట్స్ చెప్తున్నామో మీకు కూడా అలాగే డబుల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఫీల్ అవుతున్నారు అన్నది అడగడం చాలా 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 హాస్యాస్పద ప్రశ్న. డెఫినెట్లీ మీరు చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, నాకు అర్థమవుతుంది. కానీ తన సక్సెస్ వెనకాల ఎంత హార్డ్ వర్క్ యాజ్ అ పేరెంట్ గా మీ రోల్ ఉంది చెప్పండి. అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. తన బేసిక్స్ నీడ్స్ దగ్గర నుంచి పొద్దున్నే తీసుకెళ్ళటం, 5ంటికి లేవటం, పొద్దున్నే తీసుకెళ్ళటం, తీసుకురావటం, అలా 3 సెషన్స్ డైలీ 3 times తీసుకెళ్ళటం తీసుకురావటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. చిన్నప్పటి నుంచి బాగా గెంతేదండి. గెంతుతా ఎంతసేపు పడుకునేది కాదు. తిని కార్డియో బాగుంది అని ఏదైనా కార్డియో రిలేటెడ్ స్పోర్ట్లో పెడితే బాగుంటుంది, తిని అలసట రావట్లేదు అని చెప్పి యూకేజీలోనే తన్ని జాయిన్ చేయడం జరిగింది. యూకేజీ నుంచి జాయిన్ చేశానండి. ఫస్ట్ 3-4 years ఓన్లీ ఫిట్నెస్ మీద ట్రైనింగ్ పెట్టామండి. మన ఇందిరాగాంధీ స్టేడియంలోనే రోజు పొద్దున్నే 5ంటికి తీసుకెళ్ళి పరిగెత్తించటం, అక్కడ ఉన్న చిన్న చిన్న గేమ్స్ ఆడించడం ఇవన్నీ చేసేవాళ్ళం. నేను సరదాగా దండమూడిలో బ్యాడ్మింటన్ ఆడుతూ ఉండేవాళ్ళం. నాతో పాటు చిన్నప్పుడు హాలిడేస్, స్కూల్ టైం అయిపోయిన తర్వాత కానీ హాలిడేస్లో కానీ పొద్దున పూట వస్తూ ఉండేది. అలా చూసి దాన్ని ప్యాషనేట్గా చేసుకున్న తర్వాత సమ్మర్ క్యాంపుల్లో జాయిన్ చేస్తూ ఉండేవాడిని. ఆ సమ్మర్ క్యాంపుల్లో 15 days 20 days క్యాంప్కి వెళ్ళి నేర్చుకుంటూ ఉండేది. ఇంకా తన తర్వాత తనకు అది ఇంట్రెస్ట్ అవుతుందని చెప్పి 4th standardలో తన్ని నేను బ్యాడ్మింటన్లో జాయిన్ చేశాను. జాయిన్ చేసిన తర్వాత 4th standardలో విద్యాధర్ గారని లేకపోతే చేతనానంద్ గారని వీళ్ళందరూ అప్పుడు అక్కడ ఉన్న దండమూడిలో కోచింగ్ ఇస్తున్నప్పుడు ట్రైనింగ్ సమ్మర్ క్యాంప్స్లో కానీ రాజేష్ గారు కానీ ఇట్లా కోచింగ్ ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. కిరణ్ సార్ అని చెప్పి ట్రైనింగ్ ఇస్తూ ఉండేవాళ్ళు. మనం అప్పుడు స్కూల్కి వెళ్తూ చేసుకుంటూ ఉండేది. తర్వాత భాస్కర్ సార్ అని చిత్తూరు నుంచి ఇక్కడ వచ్చారండి, విజయవాడకు వచ్చారు. పొన్న చౌదరి గారు తీసుకొచ్చారు భాస్కర్ సార్ని. ఆ భాస్కర్ సార్ వచ్చిన తర్వాత ఇంకా ప్రొఫెషనల్గా అప్పుడు 6th standard నుంచి తన్ని ఒంటిపూట స్కూల్ పంపిస్తూ 2 పూటలు బ్యాడ్మింటన్ ట్రైనింగ్ ఇప్పిస్తూ ఉండేవాడు. అటు స్కూలు ఇటు బ్యాడ్మింటన్ 2 మేనేజ్ చేసుకుంటూ ఉండేది. స్కూల్లో వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చారు. సిద్ధార్థ 6th వరకు సిద్ధార్థ స్కూల్లో చదివిందండి, యూపీ సిద్ధార్థ స్కూల్లో. 6th నుంచి అక్కడ పర్మిషన్స్ కొంచెం టైట్ అయినాయి అని కేకేఆర్ గౌతమ్లో జాయిన్ చేసాం. 6th నుంచి 6thలో అక్కడ జాయిన్ కేకేఆర్ గౌతమ్ వాళ్ళు ఫుల్ పర్మిషన్ ఇచ్చారు. తన స్కూల్కి వెళ్ళేది కాదు. ఇంకా 3 times డేలో 3 sessions తిన బ్యాడ్మింటన్ మీద ఫోకస్ చేస్తూ ఉండేదండి. సో బేసికల్ గా అప్పటి నుంచే కాంపిటీషన్స్ కి వెళ్ళడాలు, పంపించడాలు, మీరు ఎంకరేజ్ చేయడాలు, లోకల్ గా ఉన్న దగ్గర కాంపిటీషన్స్, లోకల్ గా ఉన్న కాంపిటీషన్స్ కి అప్పటి నుంచి స్టేట్ టోర్నమెంట్స్, డిస్ట్రిక్ట్ టోర్నమెంట్స్ కి వీటికి తీసుకెళ్తూ ఉండేవాళ్ళం. మాకు రిజల్ట్ అయితే అంత తేలిగ్గా రాలేదండి. ఏదైనా కష్టంతోనే కష్టపడే తెచ్చుకుంటా ఉండేది. లేట్గా వచ్చేది కానీ రిజల్ట్ అయితే గ్రేట్గా వచ్చేదండి ఎప్పుడు. అలాగే ఫస్ట్ స్టేట్ డిస్ట్రిక్ట్ కొట్టాం, తర్వాత స్టేట్ కొట్టాం, ఈరోజు నేషనల్స్ కొట్టాం. అంతకుముందు కూడా SGFA స్కూల్ గేమ్స్ నేషనల్స్ కొట్టాం. లేటెస్ట్గా గ్రాండ్ ప్రిక్స్ కొట్టింది.
పూణేలో జరిగిన అండర్-19 గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ కూడా కొట్టిందండి. సూపర్ అసలు. చరిష్మా మీరు చెప్పండి, ఇప్పుడు డిస్ట్రిక్ట్, స్టేట్, సార్ చెప్పినట్లుగా గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ ఇవన్నీ మీరు సాధించడానికి మీరేమో విజయవాడలో సెటిల్డ్, విజయవాడ నుంచే ట్రైనింగ్ తీసుకున్నారు అని విన్నాము. అంత టాలెంట్ ఉన్నప్పుడు ఎందుకు అలా రెస్ట్రిక్ట్ చేసుకున్నారు ఓన్లీ ఫర్ విజయవాడ? నాట్ దట్ విజయవాడలో ఉన్న కోచెస్ సరిపోరా అని కాదు, బట్ జనరల్గా ఏ పెద్ద పెద్ద బ్యాడ్మింటన్ అకాడమీస్ దగ్గరకో పెద్ద పెద్ద కోచింగ్ ఇచ్చే స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి కదా, మీరు ఇక్కడే ఎందుకు తీసుకున్నారు? ఎనీ స్పెసిఫిక్ రీజన్? ఫస్ట్ నుంచి ఇక్కడే ప్రాక్టీస్, ఇక్కడే హోమ్ టౌన్ అంతా ఇక్కడే కాబట్టి ఇక్కడే అలా అలవాటు అయిపోయింది. ఇంకా నా చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా నేర్పించే వాళ్ళు కానీ చాలా సపోర్టివ్గా ఉండేవారు నేర్పించడంలో కానీ ఎంకరేజ్మెంట్లో కానీ. ఎవరు ఎప్పుడు డిస్కరేజ్ చేయలేదా? అదే నువ్వు ఇంకా అక్కడ నేర్చుకుని ఉంటే అసలు ఎప్పుడూ వచ్చేది నీకు? డెఫినెట్గా చాలా మంది నాన్న పేరెంట్స్ వచ్చి అంటా ఉండేవాళ్ళు, మెంబర్స్ ఆడుతూ ఎందుకు ఇంకా ఇక్కడ, అసలే బ్యాడ్మింటన్ ఆపిచ్చి అని చాలా మంది డిమోటివేట్ చేస్తూ ఉండేవారు అందరూ. సో నాన్న అసలు ఎక్కడా స్టాప్ చేయలేదు. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా మంది ఎందుకు ఆపిచ్చేయచ్చు కదా అని. సో నాన్నైతే ఎక్కడ అసలు డౌన్ అవ్వకుండా, లేదు అది కొడుతుంది, ఆడుతుంది, ఇంకా ఎవ్రీ టైం మోటివేట్ చేస్తూనే ఉండేవారు. ఓడిపోయినా సరే మోటివేట్ చేస్తూనే ఉండేవారు. సో అది ఇంకా నన్ను ఇంకా ఆడాలి చేయాలి అని చెప్పి ఇంకా మోటివేటెడ్గా ఆడేదాన్ని. సో బేసికల్గా తండ్రి సపోర్ట్ ఎక్కువ అని చెప్పాలా అండి? మేడం కుమారి గారు మీరు చెప్పండి, ఇంట్లో ఆడపిల్ల ఉంటే సహజంగా అందరూ అంటారు ఆడపిల్లలకి ఆటలు అవసరమా, ఎందుకు చదివించుకోవచ్చు కదా, ఇంట్లో ఉంచవచ్చు కదా, ఇలాంటివి విని 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 ఉన్నాం మన సొసైటీలో. ఎంత స్ట్రాంగ్గా మీరు లేకపోతే తను ఇవాళ ఈ పొజిషన్లో ఉంటుందంటే ఎలా ఓవర్కమ్ అయ్యేవారు దాన్ని? ఎలా ఏమని చెప్పేవారు సమాజానికి మీరు అలాంటి కామెంట్స్ విన్నప్పుడు? అలా అన్నప్పుడు నేను ఆడపిల్ల అలా ఉండకూడదు. ఈ ప్రజెంట్ డేస్లో ఆడపిల్ల అనేది ఇంట్లో ఉండే ఆడపిల్ల కాకూడదు, బయటికి వెళ్ళి సమాజంలో మనం నిరూపించుకోవాలి అని ప్రతిరోజు మోటివేట్ చేస్తూనే ఉంటాను తనకి. ఫుడ్ విషయంలో కానీ ఎవరైనా ఏదైనా అన్న తర్వాత అలా తలకాయ ఉంచుకుని రామాక, సమాధానం చెప్పు, బ్యాట్తోనే సమాధానం చెప్పాలి, నువ్వు చెప్పలేకపోతే బ్యాట్తో చెప్పు సమాధానం అని చెప్పేదాన్ని. అంతా తను కూడా అట్లాగే నా మాట వింటూ ఉండేది. ఎప్పుడైనా స్టేడియంకి వెళ్తే ఈవినింగ్ వచ్చిన వెంటనే ఆ రోజు ఏం జరిగింది అనేది నాకు చెప్పకుండా ఉండేది కాదు. ఏం జరిగినా దాంట్లో నాకు ఏమన్నా తేడాగా ఏమన్నా ఎలా మాట్లాడుతుంది, ఎక్కడైనా డిస్ట్రాక్ట్ అవుతుందేమో అన్న భయం ఉండేది నాకు. ఇది ఒక్కదే ఆడపిల్ల, మిగతా అందరూ బాయ్సే ఆడిచ్చేవాళ్ళు అందరూ. ఏంటి ఏమన్నా అవుతుందేమో అని ప్రతిరోజు ఈయన మాత్రం కాపలా కాసుకుని అలా చెప్తానే ఉండేవారు. ఎవరండి చెప్పింది కుమారి గారు చూడడానికి సైలెంట్ అని? బట్ ఆవిడ నోరు తెరిస్తే చాలా వైలెంట్ అండి, మామూలు వైలెంట్ కాదు, అర్థమైంది. లేదండి, ఐ సీరియస్లీ అంటే ఐ ట్రూలీ అప్రిషియేట్ యువర్ స్పిరిట్. మీ ఫైటింగ్ స్పిరిటే తనకి వచ్చింది అన్నది నేను చెప్పదలుచుకున్న పాయింట్. సార్ మీరు చెప్పండి, బేసిక్గా ఇండియాలో స్పోర్ట్స్ ఎవరన్నా సరే పేరెంట్స్ పిల్లల్ని పంపించాలన్నా ఎంకరేజ్ చేయాలన్నా మాకు తగినంత గుర్తింపు కానీ సపోర్ట్ కానీ ఉండదు, ఫైనాన్షియల్గా కానీ ఎక్సెట్రా అని వింటూ ఉంటాం. ఇప్పుడు మీరు మీ అమ్మాయిని ఒక సక్సెస్ఫుల్ పొజిషన్లో చూస్తున్నారు, వెనకాల మీ కృషి చాలా ఉంది, కొన్నేళ్ల కృషి ఉంది. మీకు ఎప్పుడన్నా అది అనిపించిందా సార్, ఇలాంటి ఎమ్యూనిటీస్ విజయవాడలో ఉంటే బాగుండేవి, ఇలాంటి ఎమ్యూనిటీస్ కనుక మనం ప్లేయర్స్కి అందిస్తే వాళ్ళు ఇంకా బాగా రాణిస్తారు, అలాంటి థాట్స్ మీ మైండ్లోకి ఎప్పుడన్నా వచ్చినా? మీరు ఎప్పుడన్నా ఎదురయ్యారా అలాంటి సిచ్యువేషన్స్కి? ఎమ్యూనిటీస్ అంటే ఫెసిలిటీస్ ఉండాలండి, కానీ ఎప్పుడు దాన్ని నేను ఒక బ్యాక్ డ్రాప్గా అయితే తీసుకోలేదు. మనకు ఉన్న దాంట్లోనే మనం వెళ్ళొచ్చు అనే కాన్సెప్ట్లోనే ఎప్పుడూ నేను వెళ్తూ ఉండేవాడిని. మనకు వచ్చేది ఎప్పుడన్నా వస్తుంది అని చెప్పని, కానీ నేను అడుగుతూ ఉండేవాడిని అందరినీ, ఇట్లా ఉండాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమేమి ప్రాబ్లమ్స్ వాళ్ళ దృష్టికి తీసుకొచ్చారు? బ్యాడ్మింటన్ ఆడాలంటే మెయిన్ కావాల్సింది షటిల్స్ అండి. షటిల్స్ ఈరోజు చాలా కాస్ట్ అయిపోయినాయి, ప్రైజెస్ చాలా కాస్ట్ అయిపోయినాయి. ఇప్పుడు తనకు వాడే షటిల్స్ వచ్చేసరికి ఒక్కొక్క షటిల్ 4,000 నుంచి 5,000 లోపల ఉంటుంది ఒక బ్యారల్, అందులో 12 షటిల్స్ ఉంటాయి. అవి పర్ మంత్ వచ్చేసరికి తనకి మినిమం ఎంత పొదుపుగా వాడినా సరే మినిమం 10 నుంచి 12 బ్యారల్స్ అవుతాయి. అయ్యే మనకి 50-60 వేలు ప్రతి నెల అయిపోతూ ఉంటుంది షటిల్స్. మనకి షటిల్స్ ఎన్ని ఎక్కువ షటిల్స్ ప్రాక్టీస్ చేస్తే అంత ఎక్కువ ప్రాక్టీస్ అవుతూ ఉంటుంది తనకి. 50-60 వేలు నెలకి ఓన్లీ ఫర్ షటిల్స్ అవుతూ ఉంటుంది. దాని కాకుండా ఇంకా తనకు కోచింగ్ ఫీజు అండి, ఫీడర్స్ కావాలి, తనకు కోచ్ ఉంటారు, కోచ్ చెప్తూ ఉంటారు, కానీ కోచ్ ఒక్కళ్ళు సరిపోరు కదా, తను ఆడిచ్చేవాళ్ళు బయట కోచ్ ఉండి కరెక్షన్స్ చేస్తూ ఉంటారు, ఆడిచ్చేవాళ్ళు కావాలి, ఫీడర్స్ కావాలి, కోర్ట్స్ ఉండాలి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. మాకు ఫస్ట్ దండమూడి ఒకటే ఉండేదండి, చాలామంది ఉండేవాళ్ళు, మాకు అంత టైమింగ్ ఉండేది కాదు. కరోనా టైంలో అసలు మనకు 2 years డ్రాప్, అసలు 15-17 కంప్లీట్గా తిను వేవ్ ఆఫ్ అయిపోయింది కరోనా టైంలో. ఆడటానికి వాళ్ళు టోర్నమెంట్స్ లేవు కదా అప్పుడు, కరోనా టైంలో వేవ్ ఆఫ్ అయిపోయింది.
ఇంకెక్కడైతే నేర్పించుకోవాలి, దాని దండమూడిలో అయితే లేవు, కోర్స్ సరిపోవట్లేదు టైమింగ్ అని ఆలోచిస్తా ఒకసారి రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మెట్రోను సిద్ధార్థ మహిళా కళాశాలలో టోర్నమెంట్ కండక్ట్ చేసామండి. అక్కడ ఆ టోర్నమెంట్ బాగా కండక్ట్ చేసామని ఆ సిద్ధార్థ మహిళా కళాశాల యాజమాన్యమే మాకు అప్రిసియేషన్ ఇచ్చిందనమాట. అప్పుడు విజయలక్ష్మి గారని డైరెక్టర్ గారు ఉండేవారు. ఆవిడ గుర్తొచ్చి వెంటనే వెళ్ళిపోయి ఆవిడ దగ్గరికి వెళ్ళి అడిగాం, ఇట్లా పాప ఇట్లా ఆడుతుందండి, నేను మీ కోర్స్ ఇస్తే ఈ టైమింగ్స్లో మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు నాకు కావాలండి కోర్సు, మేము పిల్లలు కూడా జాయిన్ అవుతూ ఉంటారు, మీకు ఆ కోర్ట్ మినిమం అమౌంట్ కడతాము, మీరు నాకు కొంచెం ఇప్పించండి. పాప మేడం కూడా స్పాట్లో ఓకే మీరు తీసుకోండి, ఒక్కొక్క మనిషికి ఇంత కట్టండి అని చెప్పని మాకు కోర్స్ అప్పచెప్పారండి. ఆ రోజు ఆవిడ అప్పచెప్పిన దగ్గర నుంచి ఈ రోజు దాకా ఆ కోర్సు మా కిందే ఉన్నాయి. సో మేము అప్పుడు మా ఈ కోచ్ వచ్చి కే భాస్కర్ గారండి, శాప్ కోచ్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కోచ్. మేము అక్కడే ట్రైనింగ్ ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా ట్రైనింగ్ అప్పటి నుంచి స్టార్ట్ చేసాం. పిల్లలు రావడం స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి మళ్ళీ 6 to 8 సెషన్ ఒకటి పెట్టుకునేవాళ్ళం. మళ్ళీ 10:30 to 1:30 ఒక సెషన్ పెట్టుకునేవాళ్ళం. మళ్ళీ ఈవినింగ్ అంటే మీకు లక్కీగా అన్ని కుదిరింది కాబట్టి ఇవాళ ఇలా అంటున్నారు, కానీ మిగిలిన వాళ్ళు వేరే వాళ్ళు చెప్తూ ఉంటారు కదండి, మాకు గనక పూర్తిగా సపోర్ట్ చేస్తే గవర్నమెంట్ ఇంకా బాగా ఇండియా కుడ్ స్టిల్ మోర్ పర్ఫార్మ్ వెల్ అన్న మాటకి ఇప్పుడు మీరు ఏం చెప్తారు, బీయింగ్ అ పేరెంట్ ఇన్ దట్ పర్టికులర్ పొజిషన్? ఈ ప్రశ్న కూడా మేము అడిగామండి, గవర్నమెంట్ని అడిగాము, శాప్ని అడిగామండి. కానీ మాకు చెప్పిన సమాధానం ఏంటంటే, ఇప్పుడు అందరి పిల్లలకి అలా సపోర్ట్ గవర్నమెంట్ అందరూ ఆడాలనుకుంటారు, అందరూ పిల్లలకి సపోర్ట్ చేయడం అనేది అది ఇంపాసిబుల్ కదా. మీరు ఒక స్టాండర్డ్కి తీసుకొచ్చిన తర్వాత ఆ స్టాండర్డ్ నుంచి అక్కడి నుంచి గవర్నమెంట్ కానీ ఆర్గనైజేషన్స్ కానీ పట్టుకుంటాయని చెప్పని అని అన్నారండి. మీరు అప్పుడేం గివప్ చేయలేదు? నేను గివప్ చేయలేదండి. నేను వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా నాకున్న పరిధిలో నాకున్న దాంట్లో నేను అప్పు చేసో లేదా సొప్పు చేసో లేదా ఫ్రెండ్స్ని అడిగో లేకపోతే చుట్టాలను అడుగు, 100% అప్పు చేశాడు. అప్పు లేకుండా ఎలా జరుగుద్దండి? కాస్ట్లీ స్పోర్ట్ అయిపోయింది. ఇప్పుడు తన ఇంటర్నేషనల్స్ అండర్-19లో మేము ఎక్కడికి బయట కంట్రీకి వెళ్ళి ఆడలేదండి. ఇండియాలో కంపల్సరీగా 4-5 టోర్నమెంట్లు జరుగుతాయండి, ఇంటర్నేషనల్ టోర్నమెంట్. ఆ 4-5 టోర్నమెంట్లు ఆడే ఆ 3 సంవత్సరాలు 4-5 టోర్నమెంట్లు ఆడి షీ హాస్ బికమ్ వరల్డ్ 15th ర్యాంక్ అండి. వరల్డ్లో 15th ర్యాంకులో ఉంది అండర్-19లో. ఇప్పుడు మనకి ఈ సీనియర్ లెవెల్లోకి వచ్చేసరి కంపల్సరీ బయటికి వెళ్ళి ఆడాలండి. బయటికి వెళ్ళి ఆడాలంటే ఒక్కొక్క ఇంటర్నేషనల్ ఆడాలంటే మినిమం 2 to 3 lakhs అవుతుంది. ఇది దగ్గరున్న కంట్రీస్, సింగపూర్, శ్రీలంక, ఈ దగ్గరున్న కంట్రీస్కి వెళ్ళాలంటే 2 to 3 lakhs అవుద్ది. అలాగే యూరోప్ కంట్రీస్ కానీ యూఎస్ఏ కానీ ఇట్లా వెళ్ళాలంటే మినిమం ఒక 4-5 lakhs అవుతూ ఉంటుంది. అలా యావరేజ్గా మినిమం 10 టోర్నమెంట్స్ అన్నా మనం ఇంటర్నేషనల్స్ ఆడాలండి పర్ యానం. ఎందుకంటే ఒక 5-6 టోర్నమెంట్లు ఇండియాలో జరుగుతాయి కాబట్టి 5-6 ప్లస్ ఈ 10-15 టోర్నమెంట్లు ఇండియాలో మనం ఆడితే మనం టాప్ 50లో. సో మరి ఈ ఫైనాన్షియల్ క్రంచ్ ని ఓవర్కమ్ చేయడానికి గవర్నమెంట్ అడిగితే వాళ్ళు చెప్పిన ఆన్సర్ మీరు ఒక పొజిషన్కి వచ్చాక మేము చూసుకుంటాం అన్నట్లు అని అన్నారండి. ఫస్ట్ తెలుగుదేశం గవర్నమెంట్ రాగానే మనం లోకేష్ గారిని కలిసామండి. కలిసి అడిగి బడ్జెట్ రాయమన్నారు, బడ్జెట్ రాసి ఇచ్చామండి. లాస్ట్ జనవరి ఆయన మనకి 12.9 lakhs రిలీజ్ చేశారండి. ఓ వండర్ఫుల్. సో మీకు గవర్నమెంట్ నుంచి కూడా సపోర్ట్ ఉంది? ఉందండి, ఉంది. వండర్ఫుల్. మిగతాది కూడా ఆయన స్లోగా చేస్తానన్నారండి. ఇప్పుడు ఆయన చెప్పినట్లుగా ఒక పొజిషన్ కి ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఇంకా అసలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం గవర్నమెంట్ నుంచి బాగా ఇంటర్నేషనల్స్ ఆడటానికి వస్తే చాలండి దానికి. జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. చరిష్మా మీరు చెప్పండి, హౌ హార్డ్ ఇట్ వాజ్ ఎప్పుడన్నా సరే ఓడిపోయినప్పుడు కానీ లేకపోతే కొంచెం డిస్కరేజ్మెంట్ ఎదురైనప్పుడు కానీ. బేసికల్గా లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ అప్స్ అండ్ డౌన్స్. ఎప్పుడు విన్నింగ్ స్ప్రీలోనే ఉండవు. కొన్నిసార్లు ఓడిపోవచ్చు, కొన్నిసార్లు హెల్త్ సపోర్ట్ చేయకపోవచ్చు, కొన్నిసార్లు మెంటల్గా ఫిక్సేషన్ రాకపోవచ్చు, వాట్ ఎవర్ సిచ్యువేషన్. అలాంటి టైంలో ఎప్పుడన్నా వెర్ దేర్ ఎనీ మూమెంట్ ఇంకా నాకు ఈ స్పోర్ట్ వద్దు అని అనిపించి గివప్ చేద్దాం అనుకున్న సిచ్యువేషన్లో తిరిగి మళ్ళీ మీరే బౌన్స్ బ్యాక్ అయిన సిచ్యువేషన్ ఏమైనా జరిగిందా లైఫ్లో? చాలా ఉన్నాయి. ఎందుకంటే చాలా మందికి సక్సెస్ ఫాస్ట్గా వస్తుంది, కొంచెం స్లోగా వస్తుంది. ఆ విషయం చూసుకుని నాకైతే చాలా స్లో సక్సెస్ అనే విషయంలో. ఏది అసలు ఫాస్ట్గా వచ్చేదే కాదు. అసలు రిజల్ట్ ఏది స్టేట్ కానీ డిస్ట్రిక్ట్ కానీ ఇంటర్నేషనల్ కానీ నేషనల్ కానీ అసలు ఏది తొందరగా వచ్చేది కాదు. వెళ్ళేదాన్ని టోర్నమెంట్స్కి జస్ట్ ఒక 2-3 pointsలో ఓడిపోతా, వెళ్ళేదాన్ని 2-3 pointsలో ఓడిపోతా. అసలు ప్రతిసారి అదే జరుగుతూ ఉండేది. కానీ ఏ రోజు కూడా నేను వాళ్ళు ఏం చేస్తాంలే వద్దు అని ఇంకా ఆడను అసలు ఏ రోజు అట్లా ఫీల్ అయ్యేదాన్ని కాదు. వస్తుంది ఇవాళ కాకపోయినా రేపు కాకపోయినా తర్వాతైనా వస్తుంది అని చెప్పి మోటివేటెడ్గానే చేస్తూ ఉండేదాన్ని. కానీ
ఎక్కడ హోప్ వచ్చేదంటే మంచి ప్లేయర్స్, ది బెస్ట్ ప్లేయర్స్తో కూడా నేను బాగా కాంపిటేటివ్ ఓడిపోయినా కానీ ది బెస్ట్ ఇచ్చి ఓడిపోయేదాన్ని. సో అందుకే కొంచెం నా మీద నాకు హోప్ ఉండేది, లేదు నేను వాళ్ళతో ఫైట్ చేయగలను, తర్వాత అయినా గెలవగలను, ఇంకొంచెం చేయాలి అని చెప్పి. కోచెస్ కూడా, నా ఫ్రెండ్స్ కూడా, చుట్టుపక్కల ఉండేవాళ్ళు కూడా బాగా మోటివేట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఎవరు మీ బెస్ట్ మోటివేటర్? ఎవరు బెస్ట్ మోటివేటర్ అంటే పేరెంట్స్. ఫస్ట్ పేరెంట్స్ లో ఎవరు? మమ్మీ డాడీ? అమ్మ. అమ్మ. అమ్మ ఆవిడ అసలు సైలెంట్ కాదు సార్, మీరు అసలు దయచేసి అలా అనుకోవద్దు. నానైనా తిడతారేమో ఒక్కొక్కసారి, అమ్మ అసలు ఒక్కసారి కూడా అసలు ఒక్క మాట కూడా అన్నది. అసలు ఎప్పుడు మోటివేట్ చేస్తాను. కుమారి గారు ఎట్లా అండి, ఎట్లా అంటే బీయింగ్ అ గర్ల్ అండ్ దట్టు ఇంత పొజిషన్ కి రావాలి అని అంటే ఫుడ్ దగ్గర నుంచి, తన వేర్ అబౌట్స్ దగ్గర నుంచి, తనకు అన్ని రెడీ చేసి పెట్టడం దగ్గర నుంచి సమస్తం తెర వెనుక ఒక స్ట్రాంగ్ ఫోర్స్ మదర్ పొజిషన్ లో ఉండి చేసి సర్దితే ఇవాళ తనంత సక్సెస్ అయి ఉంటుంది 100%. అందుకనే ఆ క్రెడిట్స్ లో, తన సక్సెస్ క్రెడిట్స్ లో యాజ్ పేరెంట్స్ గా మీకు కూడా బాధ్యత ఉంది, మీ షేర్స్ ఉన్నాయి. తనని ఎలా రెడీ చేసేవాళ్ళు, మీరేమేం సాక్రిఫైస్ చేశారు యాజ్ అ మదర్ గా? మూవీస్కి వెళ్ళకూడదండి, మూవీ వెళ్తే డివియేట్ అయిపోద్ది అనేసి నేను కూడా మానేసేది దానికోసం. బయటికి వెళ్ళి తను ఏం చేస్తే నేను అదే. ఇంకా తనకి రిలాక్సేషన్ ఎట్లాగా? సినిమాలు కూడా లేకపోతే? సినిమాకి లేకపోతే దాని కొంతసేపు టీవీ ఇచ్చేదాన్ని అండి. ఫోన్ కూడా స్క్రీన్ టైం కూడా 20 minutes పెట్టుకుంటుంది డేలో, అంతకు మించి చూడదు అసలు. అట్లా తను కూడా అట్లా ఉండేది. తను అన్నప్పుడు ఎగ్జామ్స్ కి చదువుకోవాలి అంటే డీవియేట్ అవుతాం అంటారు, స్పోర్ట్ కి కూడా డీవియేట్ అవుతారు. చాలా అండి, అసలు మైండ్ డీవియేట్ అవ్వకూడదు, ఎప్పుడు ఫోకస్. మనం ఎంత ఫోకస్ గా ఉంటే గేమ్ లో కూడా అంత ఫోకస్ గా ఉంటాం మనం. అంత ఆ డీవియేషన్ దీనికి రాకూడదు అనేసి అట్లా తనతోనే ఉండి తను మోటివేట్ చేస్తూ, ఓడిపోయినా పర్వాలేదు నెక్స్ట్ టైం గెలుస్తావు. సో ఇంకా మీ లైఫ్, మీరు ఫ్రెండ్స్, మీరు బయటకి ఎన్ని ఇయర్స్ సాక్రిఫైస్ చేశారండి అలాగా? ఇలాగా 10 years నుంచి అండి, ఆల్మోస్ట్ 10 years నుంచి. బేసికల్ గా అండి చరిష్మా మీరు చెప్పండి, స్పోర్ట్స్ లో ఇండియాలో పాలిటిక్స్ చాలా ఎక్కువ అని వింటాం, అలాంటి క్రంచ్ ఎప్పుడన్నా మీరు ఫేస్ చేశారా? లేదు ఎందుకంటే అకాడమీస్ లో అలా ఉంటే కొంచెం అలా ఉంటుంది. ఇప్పుడు దాకా ప్రైవేట్ గానే నేను సొంతంగా నేర్చుకున్నా కాబట్టి అంత పాలిటిక్స్ ఏం చూడలేదు. బట్ ఎందుకు సార్ నవీన్ గారు మీరు చెప్పండి, ఎందుకు అసలు అకాడమీస్ కి పంపించలేదు తన్ని? అకాడమీస్ కంటే నాకు ముందు తను వదలటం ఇష్టం లేదండి, వదిలే. మీరు ప్రకాష్ రాజ్ ఫాదరా? ప్రకాష్ రాజ్ ఫాదర్, దంగల్ ఫాదర్, అమీర్ ఖాన్ ఫాదర్. అది కరెక్ట్ 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 కరెక్ట్. వదిలి ఉండటం ఇష్టం లేదండి. అంటే స్పోర్ట్లో జాయిన్ అయ్యేటప్పుడే తిను నా దగ్గర మాట తీసుకుంది, మీరు ఎమ్మటుండి తన దగ్గర ఉండి చూసుకుంటానంటేనే మీరు చేయండి, లేదంటే మీరు డ్రాప్ అయిపోండి, అంతేగాని తను ఎక్కడో పెట్టేసి ఎక్కడో ఆడిచ్చేసి మనం ఎక్కడుండి అలా అయితే నేను ఒప్పుకున్నాను. అకాడమీకి వెళ్ళాలంటే తను వెళ్తే మనం కూడా వెళ్ళిపోవాలి అక్కడికి. మాకేమో వెళ్ళటం అనే స్కోప్ లేదండి, మాకు ఓల్డ్ పేరెంట్స్ ఉన్నారు. సో మనకున్న ఈ పరిధిలోనే మనం ఇక్కడే సాధిద్దామని చెప్పి, ప్లస్ మాకు ఆ కోచ్ని వదలటం కూడా మెయిన్ అసలు ఇష్టం లేదండి. అసలు మాకు ఆ కోచ్ ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు. 8 years నుంచి తిన మీద ఎంత కష్టపడ్డారో అసలు ఒక్క సెలవు కూడా పెట్టరండి. మెయిన్ ఆయన అహర్నిశలు ఇంకా తిన గురించే ఆలోచిస్తారు, తిన గురించే చేస్తూ ఉంటారు, తండ్రి స్థానంలో ఉండి చేస్తూ ఉంటారండి ఆయన. అద్భుతం. అంత సాక్రిఫైస్ చేసిన ఆయన వదిలేసి మనం ఎలా వెళ్తాం? నాకు అర్థమవుతూ ఉంటుందండి, ఫెసిలిటీస్ కావాలి, ఫెసిలిటీస్ లేవు. మా దగ్గర కోచింగ్ పరంగా అసలు ఎటువంటి డోకా లేదండి. 200 కాదండి, 1000% అసలు డోకా లేదండి. ఫెసిలిటీస్ అండి, అకాడమీస్కి మాకు ఉన్న తేడా ఏంటంటే ఫెసిలిటీస్ అండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫెసిలిటీస్, ఫిజియోస్, రికవరీ స్టేజ్, ఇదొక్కటే. కానీ కోచింగ్ పరంగా అసలు మా దగ్గర వండర్ఫుల్గా ఉంటుందండి, వండర్ఫుల్గా ఉంటుంది అసలు కోచింగ్ పరంగా. ఎంత వాళ్ళు ఓపిక అయిపోయేదాకా ఆడుకోవచ్చు అనమాట, అంత టైం ఉంటుంది, కోర్ట్ టైం కూడా. అసలు మీకు అలసట అనేది ఉండదా చరిష్మా? అంటే ఒళ్ళు నొప్పులు, ఇవాళ ఏం ఆడతాంలే అన్నట్టు, లేదా బీయింగ్ అ గర్ల్ ద రెగ్యులర్ పీరియాడిక్ సైకిల్ వాట్ వి ఫేస్ ఎవ్రీ మంత్, అప్పుడున్న మూడ్ ఫ్లక్చువేషన్స్ కానీ, బాడీ ఇబ్బందిగా అనిపించడం కానీ, అసలు మీకు అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి ఎలా ఓవర్కమ్ అవుతారు? ఉంటాయి కానీ ఒకటే అనుకుంటా, కానీ ఏ నొప్పి వచ్చినా ఏది వచ్చినా సెషన్కి వెళ్ళాలి, ఇంట్లో మాత్రం ఉండకూడదు. ఎంత వచ్చినా ఎంత నొప్పున్నా వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి కూర్చున్నా పర్లా కానీ వెళ్ళాలి. ఎన్ని గంటలు కష్టపడేవారు రోజుకి? 8 hours. 8 hours స్పోర్ట్ ఆడేవారా? వా, ఏం చదువుతున్నారు ఇప్పుడు? ఇప్పుడు BBA second year. ఎలా మేనేజ్ చేస్తారు అది? 8 hours స్పోర్ట్ అంటే ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, ఎగ్జామ్స్ టైమ్స్ లోనే వాళ్ళు సర్టన్ టైం ఇస్తారు, ఆ టైంలో రాసుకుంటే చాలా, ఆన్లైన్ లో వెళ్ళక్కర్లేదు. ఇంకా మేడం కుమారి గారు ఏం పెడతారండి తనకి అంత స్ట్రాంగ్ గా బాడీ ఉండడానికి? ఉక్కు బాడీ, ఉక్కు సంకల్పం, ఏం పెడతారు ఆవిడకి?
ఆవిడికి మొత్తం మళ్ళీ అదే మీరు తింటారా? అది మాత్రం తినండి. అది తినలేను నేను అసలు అయితే. ఏంటి తన డైట్ ఏంటి, ఎలా ప్లాన్ చేస్తారు? మార్నింగ్ 3 eggs పెట్టి ఇడ్లీ చపాతి, ఇడ్లీ దోశ అని అట్లా పెడతానండి. మధ్యాహ్నం మాత్రం రైస్ పెట్టను, అసలు కొర్రలు వండుతాను, మిల్లెట్స్ ఏదో ఒకటి అట్లా వండి. దానికి నాన్ వెజ్ ఇష్టం, ఎక్కువ నాన్ వెజ్ అంటే ఇష్టం, అది పెడతాను. ఈవినింగ్ ప్రతిరోజు చపాతీని. ప్రతిరోజు నాన్ వెజ్, ప్రతిరోజు ఈవినింగ్ చపాతీ. వీక్లీ 2 days పెట్టను నాన్ వెజ్, మిగతా అన్ని రోజు నాన్ వెజ్ ఉండాల్సింది. మీరు ఒక పక్క ఫ్రూట్ జ్యూసెస్ మార్నింగ్ ఒక వెజిటేబుల్ జ్యూస్ ఇస్తానండి. సెషన్కి వెళ్ళినప్పుడు ఒక ఫ్రూట్ జ్యూస్ పెడతాను. మిగతా స్ప్రౌట్స్, చిలకడ దుంపలు అట్లా ఉడకబెట్టి అలా అలా డైట్ మొత్తం కంప్లీట్గా చేసి పెడతానండి. నేను ఏ రోజు బ్రేక్ చేయను అస్సలు. తన గురించి అయినా లెగిసి మొత్తం కంప్లీట్ చేస్తా. ఏ ఒక్క రోజైనా నేను ఆ డైట్ మిస్ చేసానో మర్నాడు వీక్ అయిపోద్ది. అందుకని తన డైట్ మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ నాకు. నీకు నువ్వు ఎలా రిలాక్స్ అవుతావు? పడుకుంటా ఫస్ట్, స్లీప్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తా. హాలిడే వచ్చిందంటే స్లీప్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తా. అదర్వైజ్ రోజుకి ఎన్ని గంటలు నిద్ర? 7 to 8 hours ఆఫ్ స్లీప్. సో చరిష్మా, ఎప్పుడన్నా అనిపిస్తుందా నా ఏజ్ గ్రూప్ ఫ్రెండ్స్ అందరూ సినిమాలు, స్టైల్స్, ఫ్యాషన్ ఇలా అంతా ఉంటుంది కదా, నేను మిస్ అవుతున్నానా అని అనిపిస్తుంది ఎప్పుడన్నా? ఎప్పుడన్నా బ్యాలెన్స్ చేద్దాంలే అన్న ఫీల్లో ఉంటావా? కొన్నిసార్లు అనిపిస్తుంది వెళ్ళొచ్చు కదా నేను కూడా బయటికి అనిపిస్తుంది. కానీ గెలిచినప్పుడు లేదు అలా వెళ్ళకుండా మంచి పని చేసా, ఎల్లుంటే అలా ఉండేదాన్నేమో, స్ట్రిక్ట్గా ఉండమే మంచిదేమో అని అనిపిస్తారు. సో బేసికలీ ఆస్పైరింగ్ స్పోర్ట్స్ పీపుల్ అందరికీ ఏం చెప్తారు యాజ్ అ మెసేజ్ ఫ్రమ్ యువర్ ఎండ్? బికాస్ మీరు ఎక్కడ పెద్ద పెద్ద చోట్లకి వెళ్ళి కోచింగ్ తీసుకున్నది లేదు, వేరే ప్లేసెస్కి వెళ్ళి కోచింగ్ తీసుకున్నది లేదు. హోమ్ టౌన్లో ఉన్న ఎమ్యూనిటీస్లో ది బెస్ట్ యూ హ్యావ్ టేకెన్ ది అడ్వాంటేజ్ ఆఫ్. సో వాట్ ఈస్ యువర్ వర్డ్? ఫస్ట్ సెల్ఫ్ మోటివేషన్ చాలా ఇంపార్టెంట్. ఎవరు ఎన్ని అన్నా మన మీద మనకి నమ్మకం ఉండదు ఫస్ట్. అసలు మన మీద మనం సెల్ఫ్ డౌట్ అనేది అస్సలు పెట్టుకోకూడదు. అండ్ సెకండ్ థింగ్ హార్డ్ వర్క్ చేయాలి. ప్రతిరోజు వస్తుంది అనే చేయాలి. డౌట్ అనేది అస్సలు ఉండకూడదు. హార్డ్ వర్క్ చేస్తే ఇవాళ కాకపోయినా రేపైనా వస్తుంది. హార్డ్ వర్క్ అయితే పక్క, అది లేనిది అస్సలు రాదండి. నేను మాత్రం అది గట్టిగా నమ్ముతాను. లక్ అస్సలు నమ్మను నేను. హార్డ్ వర్క్ చేస్తే ఇవాళ కాకపోయినా కంపల్సరీ వస్తుంది అది. వండర్ఫుల్, సూపర్. యాజ్ పేరెంట్స్గా మీరేం చెప్తారండి? యూజువల్గా జనరల్గా మైండ్ సెట్ ఆఫ్ ది సౌత్ ఇండియన్, ఎస్పెషలీ మన టిపికల్ తెలుగు పేరెంట్స్ ఎలా ఉంటుందంటే, మా పిల్లల్ని మెడిసిన్ చదివించాలో, ఇంజనీర్లు చేయాలో, ఇది టిపికల్ మైండ్ సెట్. అలాంటి మైండ్ సెట్ని బ్రేక్ చేస్తూ స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేశారు మీరిద్దరు. ఇంకా మీ ఇద్దరు గ్రేట్నెస్ ఏంటంటే, ఇద్దరు ఒకే మాట మీద ఉన్నారు. తనకి స్పోర్ట్స్ ఇష్టం, మీకు స్పోర్ట్స్ ఇష్టం లేకపోయినా ఇవాళ సక్సెస్ ఇలా వచ్చేది కాదు. ఇద్దరు కృషి చేస్తున్నారు సో దట్ తను ఇవాళ అంతా సక్సీడ్ అవ్వగలుగుతోంది. సో మీ ఇద్దరు యాజ్ పేరెంట్స్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? అండ్ మీరు లాస్ట్ టైమే అన్నారు సార్, ఫైనాన్షియల్గా చాలా చోట్ల అప్పులు చేశాను, మోస్ట్ కాస్ట్లీ స్పోర్ట్ అయిపోతుంది అని. ఇప్పుడు ఒక పొజిషన్లో ఉన్న మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్ మన పిల్ల మీద మనకు నమ్మకం ఉండాలండి. ఏ పేరెంట్ కన్నా సరే మన పిల్ల మీద మనకి నమ్మకం ఉండాలి. ప్లస్ ఇంకోటి కంపేర్ చేయకూడదండి. వాళ్ళు బాగా ఆడుతున్నారు, నువ్వు ఎందుకు ఆడట్లేదు, వాళ్ళు గెలుస్తున్నారు, నువ్వు ఎందుకు గెలవట్లేదు అని కంపారిజన్ పిల్లల దగ్గర తీసుకురాకూడదండి. ఎవరి ఆట వాళ్ళకు ఉంటుంది, ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. బ్యాడ్మింటన్లో స్పోర్ట్ ఆడాలంటే కనుక ఫైనాన్షియల్ ఎఫెక్ట్ అనేది చాలా చాలా పడుతుందండి. చాలామంది మా అమ్మాయి కన్నా గొప్ప ప్లేయర్లు ఉండొచ్చు, ఆడేటప్పుడు కూడా మేము ఈ 10 years ప్రాసెస్లో చాలామంది ప్లేయర్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల డ్రాప్ అయిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. ఆ ఫైనాన్షియల్ హెజార్డ్ని ఓవర్కమ్ చేసుకొని ఎలాగోలా బ్యాలెన్స్ చేసుకొని ఫస్ట్ మనం నమ్మితే మన పిల్ల ఇప్పుడు కాకపోయినా మన పిల్ల కానీ పిల్లోడు కానీ 10 సంవత్సరాల తర్వాత సక్సెస్ అవుతారని మనం నమ్మితే ఆటోమేటిక్గా మన నమ్మకానికి తగ్గట్టు ఆ ఫైనాన్స్ మనకి ఏదో రకంగా సమకూరుస్తూ ఉంటుంది. మనం అప్పు చేసినా సరే మనకి ఏదో రకంగా సమకూరుస్తూ ఉంటుంది. ఆ నమ్మకాన్ని దాన్ని నమ్మాను, తను కొడుతుంది, తను ఎప్పుడన్నా కొడుతుంది అని చెప్పి నమ్మాను. అలాగే నాకున్న చుట్టుపక్కల సర్కిల్స్లో నా ఫ్రెండ్స్ కానీ స్కూల్ మేట్స్ ఇక్కడ కళామందిర్ గ్రూప్ అని ఉండదు, సుభాష్ అని నా క్లోజ్ ఫ్రెండ్ అనమాట. తను కూడా సపోర్ట్ చేస్తూ ఉంటాడు. కాదు ఈ టోర్నమెంట్కి వెళ్ళాలి, కొంచెం ఇంత అమౌంట్ కావాలని కానీ వెంటనే అసలే సంకోచించకుండా ఆ అమౌంట్ అరేంజ్ చేస్తాను. అట్లా ఉన్న సర్కిల్స్లో నేను యూజ్ చేసుకుంటూ తను ఇప్పుడు దాకా నేను తీసుకొచ్చాను. కానీ నేను ఫ్రెండ్ అన్నా సరే, బ్రదర్స్ అన్నా సరే, కజిన్స్ అన్నా సరే, ఎవరినన్నా సరే మనం ఒకసారి అడగగలం, 2 సార్లు అడగగలం, 3 సార్లు అడగడం. పదే అడుగుతా ఉంటే అది మనకు కూడా
మనకే ఒక గిల్టీ కాన్షియస్ వస్తుందండి. అలా కాకుండా ఒక ప్లేయర్కి ఒక గవర్నమెంట్ సైడ్ నుంచో లేదా ప్రైవేట్ సైడ్ నుంచో కంపెనీ సైడ్ నుంచో ఒక సపోర్ట్ వచ్చిందనుకోండి, ఇంకా ఆ ప్లేయర్కి ఆ ఫైనాన్షియల్ హజార్డ్ తీరిపోతే ప్లేయర్ ఎంతన్నా సాధించండి. అలా మా అమ్మాయి లాంటి ప్లేయర్స్ ఇంకెంతన్నా సాధించండి. అది తనకి గేమ్ ఉంది, కెపాసిటీ ఉంది, క్యాపబిలిటీ ఉంది, తనకి ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఆ ఇంటర్నేషనల్ జోన్స్ ఆడటానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆ ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటేనే వెళ్ళి ఆడగలదండి. లేకపోతే మ్యాక్సిమం నా చేతిలో ఉన్న నాకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో నేను సంవత్సరానికి ఒక టోర్నమెంట్ 2 టోర్నమెంట్లో తీసుకెళ్ళగలండి. కానీ మిగతా టోర్నమెంట్లని తీసుకెళ్ళకపోతే ఆ ఒక టోర్నమెంట్ ఆడటం కూడా వేస్ట్ అయ్యేది. మినిమం 10 to 15 ఇంటర్నేషనల్స్ ఆడితే తను వరల్డ్లో 50th ర్యాంక్ లోపల రావడానికి తనకు అవకాశం ఉంటుంది. ఆ 25 ర్యాంక్ లోపల 50 ర్యాంక్ లోపల ఉంటే మనం ఒలింపిక్స్ ఆడే ఛాన్స్ వస్తుందండి. తన ఏం కూడా అదే, తన గోల్ కూడా అదే. మేము చిన్నప్పటి నుంచి అదే చెప్పి పంపించామండి, నువ్వు ఒలింపిక్స్ కొట్టాలి అంతే. ఆ ఒలింపిక్స్ ఆడేదాకా నీకు ఏ ఎంటర్టైన్మెంట్ కానీ ఏ ఫ్రెండ్స్ కానీ నీకు అన్నీ మేమే అంతే. తన కోసం మేము కూడా ఎన్నో సాక్రిఫైస్ చేసాం. నేను ఇంతకుముందు రోటరీ క్లబ్లో ఉండేవాడిని, అది మానేశాను. ఫ్రెండ్స్ని కలవటం మానేశాను, ఎక్కడికి వెళ్ళటం మానేసాం. అసలు మేము ఎక్కడ ఎక్స్కర్షన్స్ కానీ లేకపోతే సినిమాలకు కానీ పెద్దగా వెళ్ళమండి. ఒక సినిమాకి వెళ్ళాలంటే ఈరోజు 2-3 వేలు అయిపోతాయి. ఆ 2-3 వేలు అయిపోతే ఒక బ్యారల్ కొనుక్కోవచ్చు కదా అని ఆలోచిస్తూ ఉంటాం. షటిల్స్ కొనుక్కోవచ్చు కదా, తనకి షూ, ర్యాకెట్స్ ఇవన్నీ చాలా కాస్ట్లీ. ఒక్కొక్క ర్యాకెట్ 18,000 19,000 ఉంటుంది. తను వాడే షూ, ఒక్కొక్క షూ 15,000 to 16,000 ఉంటుంది. ఆ కంఫర్ట్ ఇవ్వకపోతే తను ఆడలేదండి. తనకి ఆ కంఫర్ట్ ఇవ్వకపోతే కాలు పడిపోతూ ఉంటుంది. ఆ సోల్ కాలు నొప్పి వచ్చేస్తూ ఉంటుంది, కాళ్ళలో ఇంత బబుల్స్ లాగా వచ్చేస్తూ ఉంటాయి షూ మారుస్తూ ఉంటాయి. సో ఆ ఫెసిలిటీస్ ఇవ్వడానికి మేము ఎక్కడికి వెళ్ళి మేము ఏదైనా ఎక్స్ట్రా చేయాలన్నా సరే మాకు ఆలోచన వచ్చేస్తూ ఉంటుంది. అలాగే మా పెద్దమ్మాయి కూడా, అసలు మా అందరికన్నా మా పెద్దమ్మాయి గురించి చెప్పాలండి, సుష్విక పేరు. అసలు మా ఈ తనకి ఎంత ఖర్చు పెట్టినా ఆ చెల్లికి ఎంత ఖర్చు పెడుతున్నావు, నాకెందుకు ఖర్చు పెట్టాను ఒక్క మాట కూడా ఈరోజు అడగలేదు. అసలు తనకే ఖర్చు పెట్టినా, నాకు ఏదైనా ఎందుకు కొనుక్కుంటే వద్దు నాన్న, చెల్లికి కొనాలి కదా, చెల్లికి నాకు ఇప్పుడు అవసరం లేదులే, అవసరం లేనప్పుడు అడుగుతాలే, అంత సపోర్ట్ చేశారు. ముందు ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేస్తే మన పిల్లల్ని ఎక్కడికన్నా ఎంత దూరం కన్నా మనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే మనం ఎంత దూరం అన్నా తీసుకెళ్ళొచ్చండి. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కంబైన్డ్గా వెళ్తేనే పిల్లలు సక్సెస్ అవుతారండి. నాయుడు గారి కుటుంబం అన్న పేరు తీసేసి నవీన్ గారి కుటుంబం అని పెట్టాలండి హైలైట్. ఎందుకంటే నిజంగా ఒక్కొక్క మాట మీరు చెప్పేటప్పుడు చాలా ఇన్స్పిరేషనల్ గా అనిపిస్తోంది. ఎస్, ఇలాగే ఫ్యామిలీ సపోర్ట్ చేయాలి, ఇలాగే పేరెంట్స్ సాక్రిఫైస్ చేస్తే పిల్లలు మంచి పొజిషన్ లో ఉంటారు. సాక్రిఫైస్ అన్న మాటకి కుమారి గారు మీరు చెప్పండి, సహజంగా ఇప్పుడున్న మైండ్ సెట్ ఆఫ్ ది పేరెంట్స్, మదర్స్ ఎస్పెషల్లీ ఏమనుకుంటున్నారంటే, పిల్లలు అమ్మో వాళ్ళంత స్ట్రెస్ పెట్టకూడదు, వాళ్ళనంత టెన్షన్ పెట్టకూడదు, ఆడతా పాడతా కూల్గా వాళ్ళ లైఫ్ వెళ్ళిపోవాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళని కష్టపెట్టకూడదు. మీరు అలా ఎప్పుడు అనుకోలేదా సున్నితంగా? నేను అస్సలు ఎప్పుడు అనుకోలేదండి. అంటే ఆవిడ వైలెంట్ అని తెలుసు మాకు, బట్ జనరల్ గా ఒక మదర్ గా ఉంటుంది కదా. అప్పుడప్పుడు అనిపిస్తుంది దీనికి ఇంత కష్టం అవసరమా, చూడు అందరూ ఏసీల్లో కూర్చుని చదువుకుని హాయిగా ఉంటున్నారు, ఇది ఇంత రోజు ఇంత చెమట కార్చి ఆడుతుంది, ఇంత అవసరమా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అలా అనుకోకూడదు, ఇది దేశానికి ఆడాలి అని మళ్ళీ నాకు నేనే అనుకుని అలా మోటివేట్ చేసుకుంటా ఉంటాను. సూపర్ అసలు, సూపర్ అసలు. ఫైనల్ క్వశ్చన్, సో ఒలింపిక్స్ ఆడాలి, ఇంకా ఇంటర్నేషనల్స్ ఆడాలి, ఇలా అన్నప్పుడు టెన్షన్ వస్తుందా అసలు ఎప్పుడన్నా? లేదు, అట్లే అసలు ఎప్పుడు టెన్షన్ రాదా? స్ట్రెస్ ఎక్కువైపోయినప్పుడు హౌ డు యూ హ్యాండిల్ దట్ స్ట్రెస్? నేను ఒక రకంగా చెప్పాలంటే అంత స్ట్రెస్ తీసుకోను. ఫస్ట్ నాలో అడ్వాంటేజ్ ఏమో మరేమో కానీ అంత ప్రెషర్ తీసుకొని చాలా రేర్ సిచ్యువేషన్స్ ప్రెషర్ తీసుకున్నాను. ప్రెషర్ తీసుకున్నంటే అసలు సరిగ్గా ఆడలేను. ఫస్ట్ నా గేమ్ నేను అస్సలు ప్రెజెంట్ చేయలేను. సో ఫ్రీగా ఆడేస్తాను. దేవుడి మీద నమ్మకం ఉందా? బాగా. సో మ్యాచ్కి వెళ్ళే ముందర ఎవరిని దండం పెట్టుకొని వెళ్తావు ఎక్కువ? ఒకరని కాదు, హనుమాన్, వెంకటేశ్వర స్వామి, అందరినీ కవర్ చేసి అందరి బ్లెస్సింగ్స్ తీసుకొని. సో తన పట్ల, మీ ఫ్యామిలీ పట్ల, మీ ఇద్దరి పట్ల ఎస్పెషల్లీ ఆ భగవంతుడి కృప గట్టిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ది ఫైనాన్షియల్ హెల్ప్ ఫ్రమ్ ది స్టేట్ గవర్నమెంట్ ఆర్ పెద్ద పెద్ద వాళ్ళ ఎవరైతే గేమ్ ఇంట్రెస్ట్ ఉండి సపోర్ట్ చేయాలనుకుంటున్నారో అందరూ ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, డెఫినెట్లీ నెక్స్ట్ నీ టార్గెట్ ఇండియా ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్తో షైన్ అవ్వాలి, అది నీ వల్లే సాధ్యం అవ్వాలని కోరుకుంటూ, ఆల్ ద వెరీ బెస్ట్, మోర్ అండ్ మోర్ అండ్ మోర్ పవర్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.